ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచింది సిట్. మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచింది సిట్. మాజీ మంత్రి నారాయణ స్వామి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. నారాయణ స్వామి ఇంటికి వెళ్లి ప్రశ్నించనుంది సిట్. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్కామ్ లో ఏవన్ నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులు జప్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ఆస్తులు, బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటుగా బినామీల బ్యాంకుల్లోని 13 కోట్లు సీజ్ చేసింది. 2021-22 మధ్య హైదరాబాద్ శివార్లలో 27 ఎకరాల భూములు కొనుగోలు చేశారు రాజ్ కసిరెడ్డి. మిగిలిన నిందితుల ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు మనతో. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలంటూ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా బినామీల వైపు కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది సిట్కి సంబంధించి? సిట్ వ్యవహారంలో ఏదైతే మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు గతంలో పనిచేసిన డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామి ఇంటికి, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న ఇంటికి చేరుకునే ప్రయత్నం అయితే పుత్తూరులోని తన సొంత ఇంటికి చేరుకుంది. ఈ ఉదయం నుంచి కూడా అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సిట్టు నారాయణ స్వామిని పూర్తిగా కూడా విచారణ చేస్తుంది. ఇప్పటికే అప్పుడు మంత్రిగా ఉన్న ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామికి 2 సార్లు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే ఒకసారి హెల్త్ బాగలేక రెండవసారి కూడా 2 సార్లు కూడా ఆయన సిట్టు కార్యాలయానికి హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో ఈరోజు సిట్టు నేరుగా తన ఇంటికి వచ్చి పుత్తూరులోని ఇంటికి చేరుకుంది. అక్కడ నారాయణ స్వామితో విచారణ అయితే జరుగుతుంది. దాదాపుగా 1 గంట నుంచి విచారణ కూడా జరుగుతుంది. అసలుకి పూర్తిగా కూడా అంటే ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే నారాయణ స్వామికి నెలకి 50 లక్షల పైగా ముడుపులు అందాయి అనేది సిట్టు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సిట్టు దగ్గర కొంత సమాచారం ఉంది. దాన్ని వివరణ చేయడానికి దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది, గతంలో అక్కడ ఎక్సైజ్ సిఎస్గా పనిచేసిన రజిత్ భార్గవ్ ఏదైతే సమాచారం ఇచ్చారో, రజిత్ భార్గవ్ ఇచ్చిన సమాచారం మేరకే ఈ మంత్రి ఇంటికి కూడా ఈరోజు వెళ్ళి, మాజీ మంత్రి ఇంటికి ఈరోజు వెళ్ళి సిట్టు పూర్తిగా కూడా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది. మరోవైపు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు జప్తుకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తుంది. దానికి సంబంధించి హైదరాబాద్ ఇప్పటికే 13 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో దీనికి సంబంధించిన ఆస్తులను కూడా గుర్తుపెట్టారు. అలాగే కొన్ని బినామీల కేసులకు సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ నడిబొడ్డున చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని భూములు, అలాగే స్థలాలు బినామీ పేర్లతో అనుకున్న ఒక బ్యాంకు ఖాతాలో దాదాపుగా ఈ డబ్బులంతా కూడా ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికే సమాచారం అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు తాజా ఒక అరెస్ట్ చేసే అవకాశాలు దాదాపుగా 100% మంత్రి నారాయణ స్వామి అరెస్టు దాదాపుగా ఖరారైనట్టుగానే మనకి ఇప్పుడే సమాచారం కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎంతవరకు అరెస్టు చేసి తరలిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇప్పుడు ఒకవైపు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కానీ చూసుకుంటే 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచంపల్లి దామర్ర గ్రామంలో తన పేరు మీదట 27 ఎకరాలు, అలాగే తన తల్లి సుభాషిణి రెడ్డి పేరు మీదట 3.4 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా కొంత సమాచారం అయితే పోలీసులు సేకరించారు, సిట్ సేకరించింది. అలాగే మొత్తం 30.20 ఎకరాల భూమి కొన్నట్లు వీటి పుస్తక ధర, అంటే సాధారణంగా ఇది 8 కోట్లు చూపిస్తున్నా మార్కెట్లో మాత్రం దీని విలువ దాదాపుగా 40 కోట్ల వరకు ఉంది అనేది ఒక అంచనాకి సిట్టు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మద్యం కుంభకోణంలో సంపాదించిన సొత్తుతో రాజ్ కసిరెడ్డి ఈ భూములన్నీ కొనుగోలు చేసినట్టుగా కూడా చూశారు. అలాగే ముడుపుల సొమ్మును వైట్గా మార్చేందుకు రాజ్ కసిరెడ్డి చాలా క్లియర్గా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మాచంపల్లి దామర్ల దగ్గర 100 ఎకరాల పైగా భూములు కొనుగోలు చేసినట్టుగా కూడా సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే
కౌశిక్ కుమార్ అగర్వాల్ అనే ఒక విక్రయదారుడికి బినామీ కంపెనీగా ఏర్పాటు చేసి యూఏఐ కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా రాజకేశ్వర రెడ్డి 3 కోట్ల రూపాయలు పంపించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే సిట్టు సేకరించింది. అంటే ఈ ప్రస్తుతం ఈ యూఏఐ కార్పొరేట్ సొల్యూషన్ సంస్థకు సంబంధించి హెచ్ఎస్ఎల్పి బ్యాంకు ఖాతాలో కూడా 3 కోట్ల రూపాయలు జప్తు కూడా చర్యలు చేపట్టింది సిట్టు. ఇప్పటి వరకు రాజకేశ్వర రెడ్డికి జప్తు దాదాపుగా 40 కోట్ల వరకు ఎంతవరకు వ్యవహారాలను ఉన్నాయో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే చాలా కనబడుతుంది. ఒకవైపు రాజకేశ్వర రెడ్డి ఆస్తులన్నీ కూడా జప్తు చేసే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాదు, మాజంపల్లి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 100 ఎకరాల వరకు ఆయన కొన్నట్టుగా దాని విలువ ఇప్పుడు మార్కెట్లో 50 కోట్లకి పైగా ఉన్నట్టుగా రాజకేశ్వర రెడ్డి ఆస్తుల్ని జప్తుకి ఒకవైపు ఆ చర్యలు చేపడుతూనే మరోవైపు ఇప్పుడు నేరుగా నారాయణ స్వామి ఇంటికి సిట్టు చేరుకుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అఫీషియల్గా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. సిట్ని ఇప్పటికే ఆయన విచారణకి వెళ్ళింది. అక్కడ అరెస్ట్ చేస్తారనే ఒక సమాచారం అయితే అందుతోంది సిట్ దగ్గర నుంచి. ఒకవేళ అరెస్ట్ చేస్తే తన దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని తీసుకుంటారు? మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆ శాఖలో ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా ఆ శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించారే తప్పితే వెనకాల నడిపిందంతా కూడా వేరే వాళ్ళు అనేది ఒక చర్చ ఉంది. కానీ తన శాఖ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి, ఆ మంత్రి శాఖగా ఉన్నాడు కాబట్టి ఈయనకి తెలిసి అసలు ఏం జరుగుతుంది, రజిత్ భార్గవ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రజిత్ భార్గవ్ వ్యవహారంలో ఎటువంటి సమాచారం ఇచ్చారు, ఏ విధంగా ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. గతంలో రజిత్ భార్గవ్ ఏదైతే ఎండి వాసుదేవ్ రెడ్డికి సంబంధించి అతని మీద చర్యలు తీసుకోవాలని 2-3 సార్లు లేఖలు రాసినా దాన్ని ఎవరు ఆపారు? దానికి సీఎంఓ స్థాయిలో ఆపడం జరిగిందా? అంటే అప్పుడు సీఎంఓ స్థాయి అధికారులు ఆపడం జరిగిందా, లేదు మంత్రి ఏమన్నా ఆపేయడానికి ప్రయత్నించారా అనే అంశాలు ఇటువన్నీ అన్నిటి కూడా కొంత లెక్కలైతే తేల్చే ప్రయత్నంలో సిట్టు ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రి వ్యవహారంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరగబోతుంది అని చూడాలి. ఇప్పటికే ఆయన ఇంట్లో ఉన్నట్టుగానే సమాచారం. సో ఆ నేపథ్యంలో సిట్టు సేకరిస్తున్న పరిస్థితుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద చర్చగా మారుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితులు కానీ జరిగితే ఇప్పుడు ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తే ఫర్దర్గా అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో నాకేమైనా సంబంధం ఉందా, నాకు అసలు సంబంధం లేదని ఆయన పదే మాట్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ 2 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాకపోవడం, తర్వాత ఆ నేపథ్యంలో ఇప్పుడు సిట్టు నేరుగా తన ఇంటికే వెళ్ళి ఇప్పుడు సిట్టు అక్కడ అధికారులను అంటే అతన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎటువంటి నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు దాన్ని అతన్ని అరెస్ట్ చేస్తారా, లేదు విచారణ జరిపి అతను ఇచ్చిన స్టేట్మెంట్ వరకు తీసుకుని వస్తారా? మరోవైపు రాజకేశ్వర రెడ్డి ఆస్తుల్ని కూడా బినామీ ఆస్తుల్ని కూడా గుర్తించారు. అలాగే ఎవరెవరు పేరు మీద బినామీలు పెట్టారు, తర్వాత తన తల్లి పేరు మీద ఆస్తులు ఏంటి, తను ఎక్కడెక్కడ భూములు కొన్నాడు, 2022 నుంచి 23 మధ్య కాలంలో 100 ఎకరాలు ఏ విధంగా కొన్నారు, దాని మార్కెట్ విలువ ఈరోజు దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఉన్న నేపథ్యంలో సిట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది మనం చూడాలి. ఫర్దర్గా మరి కాసేపట్లో పూర్తిగా కూడా రాజకేశ్వర రెడ్డి ఆస్తుల దర్యాప్తు ప్రక్రియ, జప్తుకి ప్రక్రియ పూర్తిగా ఒకవైపు జరుగుతుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని అరెస్టు అవుతుందా కాదా అనేది కొంత చర్చ. బహుశా ఆ సిట్ అధికారుల నుంచి మనకు వస్తున్న సమాచారం అయితే ఖచ్చితంగా అరెస్ట్ కావచ్చు అని చెప్పి సమాచారం ఉంది. బట్ అది అఫీషియల్గా ప్రకటించాల్సిన పరిస్థితి. ఇంకా పుత్తూరులో తన ఇంట్లో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఫర్దర్గా ఎటువంటి పరిస్థితులు ఉంటాయని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్ అంటే ఓకే కృష్ణమోహన్, అంటే గతంలో సిట్ స్వాధీనం చేసుకున్నటువంటి హైదరాబాద్లో దాడులు చేయడం, సిట్ స్వాధీనం చేసుకున్నటువంటి ఈ బ్యాగుల కొద్ది డబ్బులు సుమారుగా 11 కోట్లు 12 కోట్ల వరకు ఉందని చెప్పారు కదా. అప్పుడు ఆ మనీకి సంబంధించి రకరకాల విమర్శలు వైసీపీ నుంచి కూడా వచ్చాయి. దానికి సంబంధించి ప్రాపర్గా ఎవిడెన్స్ చూపించలేకపోయారని కొంతమంది విమర్శించినటువంటి పరిస్థితి కూడా వచ్చాయి. సిట్ విచారణ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ, కొన్నిసార్లు సిట్ వైఖరికి సంబంధించి కానీ వైసీపీ చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూనే ఉంది. సో మనం ఎలా చూడొచ్చు, ఈ విమర్శలను ఎలా చూడొచ్చు? పూర్తి స్థాయిలో సిట్ ఎంతవరకు సమర్థవంతంగా వీటన్నిటిని ట్యాకిల్ చేయగలుగుతుంది అంటే ఎలా చూడొచ్చు? యాక్చువల్గా నందు ఈ కేసులో నిజంగానే మీరు చెప్పినట్టుగానే అప్రూవల్గా మారాలని ఒక ప్రయత్నం చేస్తున్న
అసలు సూత్రధారి పాత్రధారిగా ఉన్న వాసుదేవ్ రెడ్డి కావచ్చు, లేకపోతే సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళిద్దరిని అప్రూవల్గా మార్చేందుకు సిట్ ప్రయత్నిస్తోందని ఒక విమర్శ, పెద్ద ఎత్తున విమర్శ. అసలు సూత్రధారుల్ని అరెస్టు చేయకపోవడం అనేది ఆ టైంలో ఎవరైతే వీళ్ళ వల్ల బాధింపబడ్డారో పూర్తిగా సూత్రధారిగా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ను విడిపించేందుకు లేదు తప్పించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక విమర్శ సిట్ ఎదుర్కొంటుంది. అయితే ఇదే వ్యవహారం మీద కూడా నిన్న మొన్న అప్రూవల్ కోసం కోర్టులో దాఖలు చేసినప్పుడు కూడా జడ్జి కూడా వ్యవహారం మీద కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా క్లియర్గా చెప్పారు. అసలుకి ముద్దాయి మీ దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ పూర్తిగా మీరు కలెక్ట్ చేసినప్పుడు వీళ్ళని అప్రూవల్గా మార్చాల్సిన పని ఏంటి? వీళ్ళిద్దరూ అసలు సూత్రధారి. ప్రతి మీరు ఇచ్చిన మీరు దాఖలు చేసిన కోర్టులో దాఖలు చేసిన పేపర్లన్నింటిలో కూడా క్లియర్గా అసలుకి కంప్లీట్గా కూడా వాసుదేవ్ రెడ్డి చేసిన ప్రక్రియ, వాసుదేవ్ రెడ్డి వ్యవహరించిన తీరు, వీటన్నిటి మీద ఉన్నప్పుడు మళ్ళీ ఆయన్ని అప్రూవల్గా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తుంటారంటూ అంటే సిట్ని ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కొంత సిట్టు ఈ వ్యవహారంలో పర్టికులర్గా వాసుదేవ్ రెడ్డిని ఇప్పుడు వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు అనేది ఒక చర్చ. అంటే చాలామంది అతని వల్ల బాధింపబడ్డ వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే అసలు సూత్రధారిని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం వల్ల ఎక్కడ ఏదో కొంత పొలిటికల్ గేమ్ జరుగుతోంది, మీరు సిట్టు కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది సిట్టు మీద వస్తున్న ఒక ఆరోపణ. అయినా ఏదేమైనా ఈ సందర్భంలో మాత్రం అసలు ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించిన పరిస్థితుల్లో అసలు సిట్కి వ్యవహరిస్తున్న తీరు లేదు. ఈరోజు రాజకేశ్ రెడ్డి ఆస్తులు జప్తు చేయడం ఒక రకంగా ముందుకు వెళ్తే, మరోవైపు మంత్రి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి ఇంటికి వెళ్ళి ఇప్పుడు దర్యాప్తు చెప్తున్నారు. ఆ దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయా, లేదు అక్కడి నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందా, ఈ అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఏ విధంగా సిట్టు ముందుకు వెళ్ళబోతుంది, రాబోయే దిశలో సిట్టు ఏ విధంగా తన చర్యల్ని తీసుకోబోతుంది అనే అంశాలను కూడా చూడాలి. ఫర్దర్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అరెస్టు ఉందా, అరెస్టు తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే కొంత ప్రశ్న అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇందాక జరిగిన సబ్జెక్ట్లో కూడా దీని మీద అప్రూవల్గా మారబోతున్న సత్యప్రసాద్ అలాగే వాసుదేవ్ రెడ్డిని ఎందుకు అప్రూవల్గా మార్చాలనుకుంటున్నారని కూడా కోర్టే ప్రశ్నించిన నేపథ్యంలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉంది. మరి ఎందుకు వాళ్ళిద్దరిని సిట్టు కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది కొంత $1 మిలియన్ ప్రశ్నగానే మిగులుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 2 దఫాలుగా దాఖలు చేసిన రిపోర్ట్లో కూడా క్లియర్గా వీళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఏ టైంలో ఎవరెవరితో మాట్లాడారు మొత్తం కూడా వాసుదేవ్ రెడ్డి తర్వాత ఇతర వ్యక్తులు, ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయిన వ్యక్తులు వాళ్ళందరి పేర్లు చెప్తున్నప్పటికీ ఎందుకు